2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక అండి, 5వ అధ్యాయం. 2 Corinthians chapter 5. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము verse 15. 15వ వచనం అండి. 2 Corinthians 5:15. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం అండి. And that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. You have read 15? See, Jesus died for us. చూడండి, యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. So now we should not live for ourselves. కనుక ఇప్పుడు మన కొరకు మనము జీవించకూడదు. We should live for him. ఆయన కొరకు మనము జీవించాలి. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2:20 వచనం. Galatians 2:20. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. I am crucified with Christ. Nevertheless, I live, not yet I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, which loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. I died for myself. నా కొరకు నేను చనిపోయినాను. Christ lives in me. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. When you give that experience, నీవెప్పుడైతే అలాంటి అనుభవాన్ని ఇస్తావో there will be no worry. ఇక చింతయే ఉండదు. Let sickness come, అనారోగ్యం రానివ్వండి, let starvation come, మరి ఆకలి దప్పులు రానివ్వండి, let persecution come. హింసలు రానివ్వండి, You won't be worried, నీవు అసలు చింతనే పడవు. because Christ lives in you. ఎందుకనగా క్రీస్తే నీలో జీవించుచున్నాడు. Christ looks through your eyes. మరి క్రీస్తు నీ కళ్ళ ద్వారా చూస్తున్నాడు. Christ speaks through your lips. మరి దేవుడు క్రీస్తు నీ పెదవుల ద్వారా మాట్లాడుతున్నాడు. Christ hears your ear. మరి క్రీస్తు నీ చెవుల ద్వారా వింటూ ఉన్నాడు. Christ works with your hand. మరి క్రీస్తు నీ చేతుల ద్వారా పనిచేస్తున్నాడు. Christ walks with your feet. క్రీస్తు నీ పాదముల ద్వారా నడుస్తూ ఉన్నాడు. Then what more you need? మరి ఇంకా ఇది ఏది కావాలి నీకు? When the greatest problem is we do not want to die for ourselves. మనకున్న అతి పెద్ద సమస్య ఏమిటంటే మన కొరకు మనం చావం. We want our old thing to be retained. We want our old things to be retained. మనకున్న పాతవన్నీ కూడా అలాగే ఉండాలనుకుంటాం. Part of it. ఒక భాగం అండి. You do not want your eye to be dead. మరి మీ కళ్ళు చావవలనని Your eye. Nenu. You do not want your eye to be dead. నేను అనేది మీలో చావదండి. You do not want. నీవు దాన్ని కోరుకో. You want to retain your eye. మరి నేను అనేది అలాగే ఉండాలని కోరుకుంటావు. But when you submit your eye to be dead, నీవెప్పుడైతే నేను అనేదాన్ని చావడం కొరకు సమర్పణ చేసుకుంటావో Christ lives in you. క్రీస్తే ఇక నీలో జీవిస్తాడు. When Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు నీలో జీవిస్తుంటాడో there is no need in your life. నీ జీవితంలో ఏ అవసరమే లేదు. ఇక You dead. నీవు చచ్చిపోయావు. Christ lives. క్రీస్తేమో జీవిస్తున్నాడు. What is the ability of Christ? మరి క్రీస్తు యొక్క సామర్థ్యము ఏమై ఉంది? He is creator. ఆయన సృష్టికర్త. He provides everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు. He is Lord of all. ఆయన అన్నిటికీ ప్రభువు.
when Christ lives in you, ఎప్పుడైతే క్రీస్తు మీలో జీవిస్తుంటాడో Satan looks at you and start running. మరి సాతాను మీ వంక చూడగానే పరుగు లంఘించుకుంటాడు. What Satan will say? సైతాన్ ఏమని చెబుతాడు? Christ coming. ఇదిగో క్రీస్తు వస్తున్నాడు, Christ coming. క్రీస్తు వస్తున్నాడు. Satan and his host will flee. సాతాను వాని సైన్యం పారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. But as long as you live inside, Satan will also compete with you. మరి ఎంత కాలం వరకు నీవు నీలో నివాసం ఉంటుంటావో సైతాను కూడా సంతృప్తి పడుతుంటాడు. We say, I love you, Jesus. మనం అంటూ ఉంటాం, యేసు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, I give myself to you. ఇదిగో నా స్వయం నీకు సమర్పణ చేస్తున్నాను, I give you 100%. 100% నీకు అప్పగిస్తున్నాను. But when problem comes, కానీ ఎప్పుడైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో, Lord, I doubt whether you are able to take care of me or not. నాయనా నువ్వు నన్ను బాగా చూసుకుంటావో లేదో అని సందేహం వస్తుందంటావు. So I'll take care of for myself, అందుకే Lord. నాకు నేనే జాగ్రత్త పడుతున్నాను. For a while, Lord. కొంతకాలం వరకు ప్రభువా. Pastors, this is one of the problem. పాస్టర్స్ ఇది ఒక రకమైన సమస్య. Lord, I am ready to starve. ప్రభువా నేను ఆకలి కొనడానికి కూడా సిద్ధమే. Let my wife die of starvation, children die of starvation. Lord, I am ready. I am ready. I am ready. నాయన నా భార్య ఆకలితో అలమటి చచ్చిపోయినా, నా పిల్లలు ఆకలితో చచ్చిపోయినా కూడా ప్రభువా నేను సిద్ధంగానే ఉన్నాను. But when the moment comes, కానీ ఎప్పుడైతే క్షణము సమీపిస్తుందో, no rice, nothing. బియ్యమేమి లేవు, ఇంకా ఏది కూడా లేదు. Lord, hold on. ప్రభువా ఆగాగు. I'll borrow some from the general store. నాయన కిరాణా కొట్టుకెళ్ళి కొన్ని తెచ్చుకుంటాను నేను. And when you give money, I'll give it back. నాయన నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఇస్తావో అప్పుడు తీరుస్తాను నేను. That's how many servants of God borrow. ఈ ప్రకారంగా అనేక మంది దేవుని సేవకులు అరువు తెచ్చుకుంటున్నారు. Since 1975 till today, I did not borrow even 1 rupee from anyone. 1975వ సంవత్సరం మొదలుకొని ఈ దినము వరకు ఎప్పుడు గాని ఎవరి నుండి గాని ఒక్క రూపాయి కూడా నేను అరువు తీసుకోలేదు. We did not borrow even 1 rupee item from any shop. మరి ఏ కిరాణా కొట్టులో నుండి ఒక్క రూపాయి అరువు వస్తువు కూడా తీసుకోలేదు. We starved and came to the point of death. మరి మేము ఆకలితో అలమటించి చచ్చిపోయే స్థితికి కూడా వచ్చాం. In Rajouri, we didn't have food for 7 days continuously. మరి రజోరి అనే ప్రాంతంలో 7 రోజుల మట్టుకు భోజనం అనేదే లేదు. Nothing. ఏది కూడా లేకుండా ఉండింది. Still trusted in the Lord. అయినా కూడా క్రీస్తు నందే విశ్వాసం ఉంచాం. My father is not poor. నా తండ్రి పేదవాడు కాడు. If I borrow money from others, it's a shame for my father. ఒకవేళ నేను ఇతరుల నుండి అప్పు తెచ్చుకుంటే నా తండ్రికి అది అవమానకరమైనది. All silver and gold belongs to him. మరి సమస్త బంగారము వెండి ఆయనకు చెందిందే. He is ready to provide everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. I tell you one experience. మీకు ఒక అనుభవాన్ని చెబుతాను. When I was in Jammu, the Lord said, go to Punjab. Kakipind is a big village. Go and conduct a meeting there. Conduct open air meetings there. మనం జమ్ములో ఉన్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఇదిగో నువ్వు పంజాబ్లోని కాకిపిండికి వెళ్ళి మరి బహిరంగ సభ జరపమని చెప్పాడు. So I didn't have a vehicle at that time. She got out of the bus and reached there in the evening, about 9 hours journey from Jammu. మరి ఆ సమయంలో నా దగ్గర వాహనం లేకుండా ఉండిందండి. నేను బస్సులో ప్రయాణం చేసి 9 గంటలు ప్రయాణించిన తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్నాను. From the bus stand we traveled on a donkey
Kachar, Mari- and reached that village. ఆ బస్ స్టేషన్ నుండి గాడిదల కట్టబడ్డ మరి దాని టాంగాలు అక్కడ నుండి బయలుదేరాను. So we reached the village. There was no houses for us. There was a big tree, and we planned to settle down under the tree. మరి మేము వెళ్ళేసరికల్లా గ్రామంలో ఏ ప్రజలు కూడా లేరు. ఒక చెట్టు ఉండింది. ఆ చెట్టు కింద సామాన్లన్నీ కూడా పెట్టేసుకున్నాం. And there was a private school. They said that in the night you can sleep on the veranda. మరి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉండింది. మరి రాత్రి వేళ మీరు వరండాలో పడుకోవచ్చని అక్కడ వాళ్ళు అన్నారు. I had just 2 rupees left with me. నా దగ్గర కేవలం 2 రూపాయలు మిగిలి ఉన్నాయి. We were 6. One Malayali brother with me, another 4 Punjabi brothers. మరి నాతో 6 ఉన్నారండి. ఒక మలయాళీ సహోదరుడు, 5 పంజాబీ సహోదరులు ఉన్నారు. So I gave that 2 rupees to the Punjabi brothers. At that time it was enough for them to have a cup of tea. It was 50 paisa for a cup of tea. మరి ఆ పంజాబీ సహోదరులకు ఆ 2 రూపాయలు ఇచ్చేసాను. ఎందుకంటే ఆ సమయంలో 50 పైసలకే కప్పు టీ దొరుకుతుండేది. పోయి త్రాగమని. Malayali brother, I said that I have no money. Let's drink water from the tap. ఇక మలయాళీ సహోదరుడితో అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామన్నాను. We have a battery operated amplifier and a gas light. We had kerosene with us. మరి మా దగ్గర బ్యాటరీతో ఆన్ చేసే మైక్రోఫోన్ ఉండింది. తర్వాత కిరోసిన్ లాంతర్ ఉండింది. కిరోసిన్ కూడా ఉంది. So we conducted a good meeting under the tree. మరి ఆ చెట్టు కింద మంచి సభ జరిపేశాం. Many people came, many were healed, but nobody gave us even 1 rupee. అనేక మంది వచ్చారు. వారిలో చాలా మంది బాగయ్యారు, కానీ ఏ ఒక్కరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. So all of us slept in the veranda of the school without any food or drink. ఇక మేమందరం కూడా మరి నీళ్లు తాగేసి రాత్రి వేళ వరండాలను అలాగే పడుకున్నాం. And the next day I preached in 7 places in the open street preaching. మరి 2వ రోజు 7 స్థలాల్లో వీధి ప్రసంగాలు చేశాను. In the night also preached under the tree. మరి రాత్రి వేళ కూడా మళ్ళా తిరిగి చెట్టు కింద ప్రసంగించాను. Nobody gave even a rupee. ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. So second day, no food, no tea, nothing at all. మరి 2వ రోజు కూడా టీ లేదు, అల్పాహారం లేదు, ఏది కూడా లేదు. Third day also I preached about 6-7 places. మరి 3వ రోజు కూడా 6-7 స్థలాల్లో బోధించాను. And the night also we making plans to fix the horn and make arrangements. మరి రాత్రి వేళ సభ కొరకని చెట్టుపైకి ఎక్కి హార్న్లు బిగించి అమర్చడం చేస్తూ Malayali brother Pastor Rajan got up on the tree, but because he didn't have food for 3 days, he was shivering and fell down. మరి మలయాళీ సహోదరుడు రాజన్ ఆ చెట్టుపైకి ఎక్కి మైకు కడుతున్న వేళ 3 రోజుల పర్యంతం ఏమి తినలేదు గనక మూర్ఛిల్లి కింద పడిపోయాడు. But his legs were not broken, the horn was not damaged. మరి ఆయన కాళ్ళు విరగలేదు, అలాగే ఆ పుంగ కూడా ఏమీ పాడుగాలేదు. That night also we preached, nobody gave even 1 rupee. మరి ఆ రాత్రి కూడా మేము బోధించేసాము, ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు, 1 పైసా కూడా ఇవ్వలేదు. Then at 11 o'clock I did a mistake. మరి 11 గంటల వేళ నేను ఒక పొరపాటు చేశాను. All of us lying there, I am very hungry, and I preached for 3 days. My throat was very sour. మరి అందరూ కూడా వరండాలో అలాగే పడుకుండిపోయారు. 3 రోజుల పర్యంతం బోధించి నా స్వరం బాగా పిడిచికట్టుకుపోయింది. I just opened my purse at that time was empty. Now in this there is money. మరి ఆ సమయంలో నా పర్సులో ఖాళీగా ఉంది. పర్సు ఖాళీగా ఉంది. ఇప్పుడైతే దీనిలో డబ్బులు ఉన్నాయి. I just opened the purse and I said, Father, I preached for 3 days. నేను ఈ పర్సుని ఇలాగా తెరిచి, ప్రభువా ఇదిగో ఆ తండ్రి నేను 3 రోజులు బోధించానయ్యా అన్నాను. You didn't give me a cup of hot water. మరి నీవు 1 కప్పు వేడి నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. I'm going to sleep. నేను పడుకోబోతున్నాను. I slept. నేను పడుకున్నాను. The other Malayali brother Rajan was sleeping on my side. మరి మలయాళీ రాజన్ సహోదరుడు నా ప్రక్కన పడుకొని ఉన్నాడు. At 12 o'clock in the night he waking me and said, Sardarji, a sick gentleman is standing there. మరి రాత్రి 11 గంటల వేళ నన్ను తడుతూ లేపుతున్నాడు. 12 గంటలకండి ఒక సర్దార్జీ వ్యక్తి వచ్చి నిలబడుకున్నాడని. He was knocking at that wooden gate of the school building. మరి ఆ స్కూల్ భవనం దగ్గర ఉన్న మరి చెక్క తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. I told him, come. నేను అన్నాను, రండి అన్నాను. He came and stood before me with a folded hand.
ఆయన వచ్చి రెండు చేతులు జోడించి నా ఎదుట నిలబడుకున్నాడు. He said, I am staying about 17 kilometers away from here. నేనండి ఇక్కడ నుండి సుమారు 17 కిలోమీటర్ల ఆవల ఉంటాను. Now today at 8 o'clock when I was sitting in my Gurudwara and reading my Guru Granth Sahib, I remembered your face. మరి ఉదయకాలం 8 గంటల సమయంలో evening. రాత్రి 8 గంటల సమయంలోనండి గురు గ్రంథ్ చదువుతున్నప్పుడు నీ ముఖం నాకు గుర్తొచ్చిందని చెప్పి I was sitting in our Sikh Gurudwara. మేము మా సిక్ గురుద్వారాలో కూర్చొని ఉన్నాం. I am the priest there. నేను అక్కడ బోధకునిగా పూజారిగా ఉన్నాను. I was reading our Guru Granth Sahib. నేనేమో మా గురు గ్రంథ్ సాహిబ్ను చదువుతూ ఉన్నాను. Then your face came before me. అప్పుడు నీ ముఖం నా ఎదుటికి వచ్చేసింది. Then I said, how you come to see my face? నేను అన్నాను, నీవెలా నా ముఖంను చూడవలసి వచ్చిందన్నా. And he said, today I came to repair my tractor. ఆయన అన్నాడు, ఈ రోజు మా ట్రాక్టర్ ను రిపేర్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. You were standing a little distant away and were preaching. నీవేమో కొంత దూరంలో నిలబడుకొని బోధిస్తూ ఉండినావు. I did not hear what you preached. నీవేం బోధించావో నేనైతే వినలేదు. Because of the welding noise and other, I could not hear. ఈ వెల్డింగ్ యొక్క శబ్దాలను బట్టి ఇతర అంతరాయాలను బట్టి నేను వినలేకపోయాను. But your face I saw well. కానీ నీ ముఖాన్ని అయితే నేను బాగా చూచాను అన్నాడు. So when I am sitting at 8 o'clock and reading my Granth Sahib, your face coming and again before me. మరి నేను ఎప్పుడైతే 8 గంటల వేళ గ్రంథ సాహిబ్ చదువుతున్న సమయంలో మాటికి నీ ముఖం నా ఎదుటికి వస్తూ ఉంది. Someone tells me, take your 5 servants and arrange food for them. మరి ఎవరో ఒకరు నీ 5 సేవకులను తీసుకొని వారి కొరకు భోజన పదార్థాలు సిద్ధం చేయమని చెప్పాడు. So at about 9 o'clock I collected everything and 9 o'clock I started from there. మరి అన్ని కూడా పోగు చేసుకొని 9 గంటలకు నా ప్రయాణం మొదలు పెట్టాను అన్నాడు. We are 17 kilometers away from this place. మేము ఈ స్థలానికి 17 కిలోమీటర్ల అవతల ఉంటామన్నాడు. Searching we came here. మరి మిమ్మల్ని వెదుకుతూ ఇక్కడికి వచ్చామన్నాడు. 12 o'clock in the night. రాత్రి 12 గంటల వేళండి. 5-6 gentlemen with me to work for you. మరి మీ కొరకు పరిచర్య చేయడం కొరకు నా వెంట 5 సిక్కు సహోదరులను తీసుకొని వచ్చాను. We have brought all rice, wheat and all provisions and firewood. మరి మేము బియ్యము, గోధుమ పిండి, కట్టెలు పెట్టడానికి కూడా అన్ని తీసుకొని వచ్చామన్నారు. We will be making food for you for any number of days you are staying here. మీరు ఎన్ని రోజుల మట్టుకు ఇక్కడ ఉంటారో అన్ని రోజుల వరకు మీకు భోజనం సిద్ధం చేస్తామన్నారు. I said, okay, you may prepare food in any corner there. నేను అన్నాను, మంచిదండి, ఏ మూలనైనా ఉండి మీరు మరి వంట చేయండి అని అన్నాను. Then he said, I brought some hot milk for you. మరలా ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగోనండి మీ కొరకు వేడి పాలు కూడా తెచ్చామన్నాడు. He brought a big flask and 6 glasses of hot milk. మరి ఆయన ఒక పెద్ద ఫ్లాస్క్ నిండా పాలు తెచ్చాడు. 6 గ్లాసులు సరిపోయేంతగా hot milk. వేడి పాలండి. And he said, I brought bread also. ఆయన అన్నాడు, నేను బ్రెడ్ కూడా తెచ్చామన్నా. And bananas also. మరి అరటి పళ్ళు తెచ్చామన్నాడు. So before till we may prepare food, you drink this milk and eat the bread and plantain. మేము వంట చేసే సమయం వరకు మీరు అరటి పళ్ళు, బ్రెడ్ తిని పాలు తాగండి అన్నారు. 11 o'clock I said, Father, you did not give me a cup of hot water. రాత్రి 11 గంటల సమయంలో, ప్రభువా నీవు నాకు కప్పు వేడి నీళ్లు కూడా ఇవ్వలేదు తండ్రి అన్నాను. But my father already gave order at 8 o'clock. కానీ నా తండ్రి అప్పటికే 8 గంటలకే ఆజ్ఞ జారీ చేశాడు. Do you hear me? ఏమండి, వింటున్నారండి నా మాటలు? I cried before the Father. నేను తండ్రి ఎదుట ఏడ్చేశాను. Father, forgive me for murmuring. తండ్రి, నీ ఎదుట సనిగినందుకు, గొనిగినందుకు నన్ను క్షమించయ్యా. What I said? నేనేమన్నాను? Father, for these 3 days I preached, you did not give me a hot tea or hot cup, hot water. తండ్రి, ఈ 3 రోజులు నేను బోధించానే, నీవు నాకు ఒక కప్పు వేడి నీళ్లు కూడా ఇవ్వలేదన్నాను. Father, you already gave order at 8 o'clock. తండ్రి, నీవు అప్పటికే 8 గంటలకు ఆజ్ఞనిచ్చేశావు. Forgive me, Father, I'll never do this mistake again. తండ్రి, నన్ను దయతో క్షమించు, ఈ పొరపాటునిక ఎప్పుడు కూడా చేయనన్నాను. At that time also I did not ask him, God give me.
అలాంటి సమయంలో కూడా తండ్రి నాకు ఇవ్వమని అడగలేదు. I said, you did not give me, that's all. నేను అన్నాను, నీవు నాకు ఇవ్వలేదు అంతే అన్నాను. You know, that 6 gentlemen and all the 5 people, they stayed with us for 5 more days. మీకు తెలుసండి, ఆ మర్యాదస్తుడు అతను వెంట వచ్చిన 5 సిక్కు సహోదరులు మరి వారము రోజుల మట్టుకు మా దగ్గర ఉన్నారు. They gave food for all the people who came. మరి చెంతకు చేరిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం వడ్డించారు. Not for us, but for all people. మా కొరకే కాదు, మా చెంతకు వచ్చిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం High పెట్టేశారు. class food. అది కూడా మంచి శ్రేష్టమైన భోజనం. On the 6th day, that Sardarji and 6 gentlemen were baptized in water. మరి 5-6 రోజులైన పిదప మరి ఆ సిక్కు మర్యాదస్తుడు అతనితో ఉన్న 5 సిక్కు సోదరులు 6 కూడా నీటి బాప్తిసం తీసుకున్నారు. A church established there. అక్కడ సంఘము స్థాపించబడింది. Now that 6 gentleman is in Canada. ఇప్పుడు ఆ సిక్కు సహోదరుడు కెనడా దేశంలో ఉన్నాడు. Why I said this? ఎందుకు నేను ఈ విషయం మీతో చెప్పాను? Our Father takes care of everything needed for us. మన తండ్రి మన కొరకై ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. Even very minor things. చిన్న అల్పమైన విషయాల్లో కూడానండి. When we have such a father, then why we take worry about ourselves? మరి ఇలాంటి గొప్ప తండ్రి మనకున్న సమయంలో ఎందుకు ఈ చీకు చింతలన్నీ కూడా? We are the family members of God. మనము దేవుని యొక్క కుటుంబ సభ్యులమై ఉన్నాం. I tell you one more incident. మీకు ఇంకొక సంఘటన కూడా చెప్తాను. I was to go to Alabama and preach in America. నేను అమెరికా దేశంలోని అలబామా అనే ప్రాంతంలోకి వెళ్లి బోధించవలసి ఉంది. And when my plane landed in Atlanta, the front nose wheel got damaged and it was a major accident. మరి నేను ఆ విమానంలో అట్లాంటా అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ విమానం యొక్క ముందు చక్రపు ముక్కు పాడైపోయింది. Very major accident. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. But the plane was not caught with fire. We all saved. మరి విమానం ఏమి అగ్నికి ఆహుతి కాలేదు, మేమందరం భద్రంగానే ఉండినాం. But our connector, that's how we held up for 2 hours. Our connector plane left from Atlanta to Alabama. మరి దానికి సత్సంబంధించిన 2 గంటలకు వచ్చే అట్లా అలబామా విమానం ఎగిరిపోయింది అప్పటికేను. So I thought tomorrow morning only I'll be able to go. ఇక నేను అనుకున్నాను రేపు ఉదయకాలమే పోవలసి వస్తుందేమో. So I didn't have money to go to a hotel. మరి హోటల్కి వెళ్ళడానికి నా దగ్గర చాలినంత డబ్బులు లేవు. So I thought of sitting there in the Atlanta airport and sleep. There's a big airport and I thought I'll sleep here only. మరి అట్లాంటా విమానాశ్రయం చాలా విశాలమైందండి. నేను అనుకున్నాను ఇక్కడ కాసేపు కూర్చొని నిద్రపోతాను అనుకున్నాను. After about half an hour, somebody calling, Samuel, plane is waiting for you. మరి అరగంట అయిన తర్వాత ఒక ప్రకటన వినబడుతోంది, శామ్యూల్ గారు ఇదిగో మీ కొరకై విమానం సిద్ధంగా ఉంది. I thought that is big aerodrome, there will be thousands of Samuels. నేను అనుకున్నాను ఇది అతి పెద్ద విమానాశ్రయము, వేల కొలది మంది సమూయేలులు ఉండొచ్చు అనుకున్నాను. Again after 15-20 minutes, A.M. Samuel who came from India was to preach in Alabama. Plane is waiting for you. మరి ఆ 10-15 నిమిషాలైన తర్వాత మరలా ప్రకటన వినబడుతోంది. మరి భారతదేశం నుండి వచ్చిన ఏఎం శామ్యూల్ గారు ఈ రోజు అలబామాలో ప్రసంగించునైన మరి వ్యక్తి మరి మీ కొరకై ప్రత్యేకమైన విమానం సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు. When I went there, one small plane, 2 pilots, 2 air hostess, specially only for me. నేనక్కడికి వెళ్ళి చూసేసరికల్లా ఒక చిన్న విమానం నిలిచి ఉంది, 2 పైలట్లు ఉన్నారు, 2 ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. మరి నా కొరకు ప్రత్యేకంగా ఉంచబడ్డ విమానం లాగా ఉంది. It's about 1.5 hours flight from Atlanta to Alabama. మరి అట్లాంటా నుండి అలబామాకు 1.5 గంటల విమానం ఉంటుంది. A special plane they sent from there. మరి ఒక ప్రత్యేకమైన విమానాన్ని అక్కడి నుండి వారు పంపించారు. Just to pick me up. కేవలం నన్ను మరి తీసుకుని వెళ్ళడానికి. I got into the plane and when I went there, they said through the computer system we knew that you did not get the connected plane.
మరి నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు నాతో చెప్పింది ఏమిటంటే, ఇదిగో మరి మేము కంప్యూటర్ ద్వారా మీరు అట్లాంటాలో మీ విమానం ఆగిపోయి ప్రమాదానికి గురైందని తెలిసింది, దాని తర్వాత దానికి సంబంధించిన విమానం ఎగిరిపోయిందని చెప్పి సమాచారం తీసుకున్నాము. So they send a new plane from there to pick me up, just like a taxi. మరి అక్కడి నుండి ఒక టాక్సీ మాదిరిగా క్రొత్త విమానాన్ని నన్ను తీసుకుని రావడం కొరకు ప్రత్యేకంగా పంపించారు. Why? ఎందుకండి? I am a family member of God. ఎందుకంటే నేను దేవుని కుటుంబ సభ్యుడను కనుక. I did not ask for it. నేను దాని కోసం అడగనే లేదు. I didn't have your money to go and take a room and rest in the hotel. మరి హోటల్లోకి వెళ్ళి గది తీసుకోవడానికి కూడా కావాల్సిన డబ్బులు నా దగ్గర లేకుండా ఉండినాయి. I am just sitting at the airport. నేను కేవలం విమానాశ్రయంలో అలాగా కూర్చుండిపోయాను. If our Father is able to take care of everything of us, brothers, sisters, why should not be happy to be in the family of God? ఒకవేళ దేవుడే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చిన్ని అవసరాలు కూడా తీసుకునేంత శ్రద్ధ కలిగిన గొప్ప తండ్రి ఉంటే ఎందుకు మనము చింతపడాలి, విచారానికి గురి కావాలి? What is our problem? మనకున్న సమస్య ఏంటి? We don't want to say goodbye to your old man. మనము మన పాత పురుషునికి వీడుకోలు చెప్పడానికి అసలే సిద్ధపడం. You understood? అర్థం చేసుకున్నారండి? What is the problem with us? మనకున్న సమస్య ఏంటి? We don't want to divorce the old man. మరి పాత పురుషునికి విడాకులు ఇవ్వడానికి అసలుకే ఇష్టపడం. We want the old man also and the new man also. మనకు పాత పురుషుడు కావాలి, ఈ కొత్త పురుషుడు కూడా కలగలిసి ఉండాలి. But when you divorce the old man, then the Lord will take care of you. ఎప్పుడైతే పాత పురుషునికి విడాకుల పత్రం ఇస్తావో అప్పుడే తండ్రి నీ గురించి శ్రద్ధను వహిస్తాడు. What we do? మనం ఏం చేస్తాం? Yes, through baptism I gave you divorce. నేను బాప్తిసం ద్వారా విడాకుల పత్రాన్ని ఇచ్చేశాను. But secretly we are together. కానీ రహస్యంగా మన ఇద్దరం కలిసి మెలిసే ఉందాం. Outwardly I took baptism and given you divorce. మరి బయటకు చూడడానికి ఏమో నీటి బాప్తిసం తీసుకొని విడాకులు ఇచ్చేశాను. But inwardly we are one. కానీ లోపల చూస్తే మనం ఇద్దరం ఒక్కటేలే. Because we lived together so many years. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలు బ్రతికాం కదా. How can I tell you goodbye immediately? మరి వెంటనే నిన్ను విడిపోమ్మని ఎలాగూ చెప్పగలను? The taste you have given me. ఆ రుచి నువ్వు ఇచ్చింది, that pleasure you gave me. ఆ సంతోషం నాకు ఇచ్చావే. How can I forget all of it? ఆ సంతోషాన్ని అంతా ఎలా మర్చిపోగలను? That taste is in my tongue. ఇదిగో ఆ రుచి నా నాలుక మీద అలాగే నిలిచింది. And that music is in my ear. ఇదిగో ఆ సంగీతం ఉందే నా చెవులలో ఇంకా వినబడుతూనే ఉంది. Oh, how can I say goodbye to you? ఏ ప్రకారంగా నీకు వీడుకోలు చెప్పను మరి? That is the trouble. అదేనండి సమస్య. If you divorce him today, ఈ రోజే గనక మీరు విడాకులు ఇచ్చిన వ్యక్తులవుతే, practically, క్రియాపూర్వకంగా, not openly divorcing and keeping underhand secret connection. మరి బయటికేమో విడాకుల పత్రాలను చూపెట్టి బల్ల కింద మళ్ళా చేతులు కలిపేది కాదు. Hallelujah. If you sincerely pray, the Holy Spirit will help you, sir. నిజాయితీ గనక అయ్యలారా మీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. Holy Spirit will say, my body longs for that relationship. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో, You tell the Holy Spirit, my body desire for that relationship. మరి నీవు పరిశుద్ధాత్మ దేవునితో చెబుతావు, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఆ సాన్నిహిత్య సంబంధము కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. That my body is waiting for it. నా దేహము దాని కొరకై ఎదురు చూస్తోంది. Burn that desire. ఆ కోరికను కాల్చివేయి. Fire of Holy Spirit, burn it. పరిశుద్ధాత్మ అగ్ని ఆ కోరికను పూర్తిగా కాల్చివేయి. There was a commandment for the people of Israel that on the altar fire should burn always. మరి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ఒక కట్టడ ఉండింది. ఏంటంటే బలిపీఠం మీద
ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. In the morning there should be sacrifice, in the evening should be sacrifice. మరి ఉదయ కాలము బలులు అర్పించబడాలి, సాయంకాలం వేళ కూడా బలులు అర్పించబడుతూ ఉండాలి. We should also have the fire burning in us. మరి మనము కూడా మన లోపల అగ్ని మండుతూ ఉండనివ్వాలి. How? ఏ ప్రకారంగా? You know, if you want to keep the fire burning, you will always put firewood. మరి మీకు తెలుసు కదండి, ఎప్పుడు కూడా అగ్ని ఉండాలంటే మరి ఆ కట్టెలను రాజవేయవలసి ఉంటుంది. ఒక కట్టెను పొయ్యిలో పెట్టిన తర్వాత మరలా ఇంకో కట్టెను పెడుతూ ఉంటాం. In the same way, on your altar, the fire should be burning. అదే మాదిరిగా మీ బలిపీఠాల మీద కూడా అగ్ని నిత్యం మండుతూ ఉండాలి. Which is the firewood? మరి కట్టెలేమిటి దానికి? The desires that comes in your heart. నీ హృదయములోనికి వచ్చే ఆలోచనలే ఆ కట్టెలు. You got it? అర్థమైందండి? Oh, when you sit there, a desire has come to have chicken tonight. అక్కడేమో కూర్చొని ఉన్నావు, అబ్బాయి ఈ రోజు కోడి మాంసం తినాలన్న కోరిక వచ్చింది. Then what do you do? ఆ తర్వాత ఏం చేస్తావు? Holy Spirit, burn this. పరిశుద్ధాత్మదేవుడా ఈ కోరికను కాల్చేయి. It start getting fire. ఇక అగ్ని రాజుకోవడం మొదలవుతుంది. Then comes another desire. ఆ తర్వాత మరొక అభిలాష వస్తుంది. Ice cream, ice cream, ice cream. ఓ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ అంటావు. ఇక That is another firewood. అదొక కట్టె మరలా. Then one sari. ఇక చీర కొనాలన్న కోరిక. Then comes t-shirt. తర్వాత టీ షర్ట్ అండి కొనాలని. Then television. ఆ తర్వాత టీవీ కొనాలి. Oh, television scenes. మరి టెలివిజన్ దృశ్యాలు. You know, these days how Satan deceives the children of God. ఈనాటి దినాల్లో దేవుని పిల్లలైన వారిని సైతానుడు ఏ విధంగా మోసం They చేస్తాడో don't తెలుసా? see cinema or other things, వారు సినిమాలు గట్ర ఏవి కూడా చూడరు. but they see History Channel, and there is another channel called Discovery. డిస్కవరీ ఛానల్. మరి టీవీలో డిస్కవరీ ఛానల్, పరిశోధనాత్మకమైన ఛానల్ అని ఒకటి ఉంటుంది. New items. కొత్త సంగతులు. What is wrong in seeing the Discovery Channel? ఏంటండి పరిశోధనాత్మకమైన ఛానల్ చూస్తే ఏం పాపం జరిగిందని? You will get more knowledge. నువ్వు ఎక్కువ జ్ఞానం పొందుకుంటావు కదా. Yes. అవును. All your time is robbed. నీకున్న సమయం అంతా కూడా దొంగిలించబడుతుంది. How many of you heard that? ఎంతమంది మీలో ఈ మాటలు విన్నారండి? All these things are to be burned. ఈ సంగతులన్నీ కూడా కాల్చివేయబడాలి. I do not say that you should not see television. నేను మీరు టీవీ చూస్తున్నారని చెప్పడం లేదు. I see the television and all the news channels. మరి నేను టెలివిజన్ చూస్తాను, అన్ని వార్తలను చూస్తుంటాను. It's required. అది అవసరమే. But all those things are led by the Spirit of God. కానీ అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి చూసేవి. So all the weaknesses are your firewood. మరి మీకున్న బలహీనతలన్నీ కూడా మీ పొయ్యిలో కట్టెలే. So the more weaknesses, more fire. అందుకనే ఎక్కువ బలహీనతలుంటే ఎక్కువ కట్టెలు పోగవుతాయి. How many of you heard that? ఎంతమంది ఈ మాటలు విన్నారండి? The more weaknesses you have, your altar will be with full of fire. మరి మీ దగ్గర బలహీనతలనే కట్టెలు ఎన్ని ఉంటాయో బలిపీఠం మీద కూడా అగ్ని అంతగా రగులుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. That's why Paul says, I die daily. అందుకే పౌలు అంటున్నాడు, దినము నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. I die daily. రోజు నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. 1 Corinthians chapter 15 verse 31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. 1 Corinthians 15:31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం అండి. Yes. మరియు సహోదరులు, I beseech you, rejoicing which I have in Christ Jesus our Lord, I die daily.
సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. I die daily. నేను దినము చచ్చిపోవచ్చున్నాను. Flesh is in us. శరీరత్వం మన లోపల ఉంది. He brings forth small kids. మరి వాడు చిన్న చిట్కాలను తీసుకొని వస్తాడు. He brings small children. ఆ చిన్న పిల్లలను వెంటేసుకొని వస్తాడు. Every day he brings forth children. రోజు పిల్లలను వెంట పెట్టుకొని What వస్తాడు. is the name of the children? ఆ పిల్లల పేర్లు ఏంటి మరి? Desires. కోరికలనే పిల్లలు. Put them. వారిని వేయండి. Then Master Satan will be afraid of you. అప్పుడిక యజమాని అయిన సైతానుడు మిమ్మల్ని చూచి భయపడిపోతాడు. What we are doing? కానీ మనమేం చేస్తున్నాం? According to Yonggi Cho and other great people, మరి పాల్ యాంగిచెవ్ గారి ప్రసంగ మాదిరిగా ఇంకా ఇతర బోధకులలాగా we keep all the children, మనం పిల్లలను అందరిని కూడా పోగు చేసుకుంటాం. all the desires. అన్ని కోరికలు. Lord, look at the cry of all these children, feed them. ఓ ప్రభువా, ఈ పిల్లల కేకలన్నీ కూడా వినండి, ఈ పిల్లలని ఇక పోషించండి. That's what the great preacher Yonggi Cho preaches. మరి అలాగే గొప్ప బోధకుడైన పాల్ యాంగిచెవ్ గారు బోధిస్తున్నారు. What Paul will do? కానీ పౌలు గారు ఏం చేస్తాడు మరి? Put all these young children into the altar and burn them. మరి చిన్న పిల్లలందరిని కూడా ఒక్కొక్కరు తీసుకొని బలిపీఠం అగ్నిలో పడవేయడమే. What do you want to do? నీవు ఏం చేయాలని కోరుకుంటున్నావు? All the desire children. ఓ కోరికలనే పిల్లలందరిని కూడా గట్టిగా పట్టుకోవాలి. Then Christian life is very difficult. అప్పుడు అంటావు క్రైస్తవ జీవితం అబ్బో భలే కష్టం. Think about a mother having 90 children, young children. చూడండి, ఒక తల్లికి 90 children. 90 మంది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. How happy you should be. ఆవిడ ఎంత సంతోషంగా ఉంటుందండి. It is not possible, but for imagination I say. ఇది సాధ్యమయ్యే పనేం కాదు, కానీ ఊహించుకోండి అట్లా. All the children are below 5 years. ఆ పిల్లలందరూ కూడా 5 సంవత్సరాల లోపుగానే ఉన్నారు. 90 children. 90 మంది పిల్లలు ఉన్నారు. One children crying here, one child crying here. ఒక పిల్లోడు ఇక్కడ ఏడుస్తున్నాడు, One is vomiting there. అక్కడేమో ఒకడు వాంతి చేసుకుంటున్నాడు, One is going to the toilet here. ఇంకోడేమో దొడ్డికి పోతున్నాడు, One is crying there. ఇంకొకరు ఏడుస్తున్నారు, One is eating the mud. మరి ఇంకోటి మట్టి తింటున్నాడు. Oh, what a life! ఓ ఎంత దుర్భరమైన బతికిది. That is many people Christian life. అనేక మంది క్రైస్తవుల బతుకులు ఇట్లనే తగలబడ్డాయి. Children of desire is full. ఎప్పుడు చూచినా కోరికలనే పిల్లలే చుట్టుముడతారు. Brother, why are you not happy? సహోదరుడా, ఎందుకు సంతోషంగా లేవు మరి? Oh, you know, this feeling, that feeling. ఇదిగో ఈ పిల్లలు ఆ పిల్లలనిగా ఏడుపుస్తూ ఉంటావు. But if you learn to burn the children of desires, you will enjoy. కానీ నీలో పుట్టే కోరికలనే పిల్లలను కాల్చే అలవాటుంటే నువ్వు సంతోషపడుతుంటావు. Am I speaking correctly according to the word of God? ఏమండి, నేను వాక్యానుసారంగా అచ్చంగా బోధిస్తున్నానా లేదా? Romans 13:14. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనమండి. Romans 13:14. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమండి. ఎటుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. Hallelujah. Hallelujah. Read once more. ఎటుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. Hallelujah. Hallelujah. So whenever the thoughts comes about this thing and that thing, ఎప్పుడెప్పుడైతే దాన్ని గురించిన ఒక ఆలోచన, దీన్ని గురించిన ఒక ఆలోచన లోపలికి వస్తుందో, offer it on the altar. బలిపీఠం మీద దాన్ని అర్పణ చేయండి. Not to keep it and take it back again, మరలా దాని మీద ఉంచి తిరిగి తీసుకోవడానికి కాదు, but to burn it. దాన్ని పూర్తిగా కాల్చేయాలి. Hallelujah. హల్లెలూయా. Then you will be rejoicing. అప్పుడిక నీవు సంబరపడతావు.
Friends, we are not only family members, but our relationship with God is something more deeper. మరి స్నేహితులారా, దేవుని కుటుంబ సభ్యులం అవడం మాత్రమే కాదు గాని దేవునితో ఉన్న సంబంధం ఇంకా లోతైనది, బలీయమైనది. Ephesians chapter 3 verse 3 to 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలండి. Ephesians chapter 3 verse 3 to 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. So the mystery is, through the gospel we became one body. మరి మర్మం ఏమిటనగా సువార్త ద్వారా మనమందరము ఒక్కటే శరీరమైనాం. We are not only just one family member, మనం కేవలము ఒక్కటే కుటుంబ సభ్యులమే కాదు గాని, but we are one body. కానీ మనం ఏక శరీరమై ఉన్నాం. 1 Corinthians chapter 12 కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం అండి. verse 12 and 13. 12, 13 వచనాలు చూద్దామండి. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీయు అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. For to become one body, we are baptized in one spirit. ఒక్కటే శరీరం అగుట కొరకు మీరు ఆత్మలో బాప్తిసం పొంది ఉన్నారు. To make you understand easily, please every one of you look here. మరి మీకు సులభతరంగా అర్థం చేయించడం కొరకు ఇక్కడే అందరూ కూడా చూడండి. I'll not hold you here for long. I'll close quickly. మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచబోవడం లేదు, త్వరగానే ముగిస్తాను. Look here. ఇక్కడే చూడండి. This is my hand. ఇది నా చెయ్యి. Think that a mosquito comes and bites here. ఇలాగనుకోండి, ఒక దోమ వచ్చి కుడుతోంది ఇక్కడ. Then will my head know it or not? నా తలకాయ దాన్ని తెలుసుకుంటుందా లేదా? Tell me. చెప్పండి. Without this hand requesting, this hand will come to smite that mosquito or not? మరి ఈ చెయ్యి మీద ఉన్న దోమను చూచి చెయ్యి చెప్పకపోయినా కూడా ఈ చెయ్యి వచ్చి దోమను చంపుతుందా లేదా? Tell me. Is it necessary for this hand to say that a mosquito is biting me? మరి ఈ చెయ్యికి ఏమైనా అవసరమా? ఇదిగో దోమ వచ్చింది, వచ్చి కొట్టమని చెప్పడానికి? Tell me. చెప్పండి. Required? అవసరం ఉందండి? No. లేదు. Because this hand is connected with this head. ఎందుకంటే ఈ చెయ్యి తలతో కలపబడింది. The skin and all the nerve system connected. మరి చర్మము లోపల ఉన్న నాడీ మండలం అంతా కూడా తలకాయకు కలపబడింది. Again look at here. మరలా చూడండి ఇటువైపు. His hand, one mosquito is sitting and biting him. నా చేతిలో ఒక దోమ వచ్చి In his hand. ఈయన చేతిలో ఒక దోమ వచ్చి కూర్చుంది. Biting. కొరుకుతో అది కుడుతోంది. Will I know it? నాకు తెలుస్తుందా? Until and unless he say I'll know it. మరి ఎప్పటి వరకైతే ఆయన చెప్పడో నాకు తెలియదు. Will I know it? దాన్ని తెలుసుకోగలుగుతానండి. Do you understand? మీరు అర్థం చేసుకుంటున్నారా? See, on my hand there is a mosquito. చూడండి, నా చెయ్యి మీద ఒక దోమ ఉంది. In his hand also a mosquito. ఈయన చెయ్యి మీద కూడా దోమ ఉంది. When this mosquito bites me, మరి ఈ దోమ నన్ను కుట్టినప్పుడు without this hand telling me I know it.
ఈ చెయ్యి నాకు చెప్పకుండానే నా తలకాయకు తెలుస్తుంది. But if his hand is having a mosquito, మరి ఈయన చెయ్యి మీద దోమ ఉంటే without he tells me, I would not know it. ఈయన చెప్పకుండా నాకు తెలియనే తెలియదు. Why? ఎందుకని? 2 bodies. 2 శరీరాలు. What God wants? దేవుడు కోరుకునేది ఏమిటి? 1 body. ఒక్క శరీరం. How many of you understood it? మీలో దీన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? We have to have 1 body. మీరందరూ ఒక్కటే శరీరమై ఉన్నారు. Your relationship with Christ should be restored. మరి క్రీస్తుతో ఉన్న మీ సంబంధము స్థిరంగా ఉండాలి. Once in Jammu, there was a big problem. మరి జమ్మూలో ఒకసారి పెద్ద సమస్య ఒకటి వచ్చింది. So many Hindus came forward and I baptized them and so many big things happened. మరి అనేక మంది హైందవులు వచ్చారు, నేను వాళ్ళకు బాప్తీసం తీశాను, ఇంకా ఎన్నో గొప్ప సంగతులు జరిగాయి. There was a high court lawyers brother's son accepted Jesus Christ from Brahmin family. మరి హైకోర్టు మరి జడ్జి యొక్క సహోదరుని కొడుకు మరి బ్రాహ్మణ కులంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం జరిగింది. They were close relative of the commissioner there. మరి కమిషనర్ గారికి వీళ్ళు దగ్గరి సమీప బంధువులు. Because he was baptized and then he was beaten. మరి అతడు బాప్తిస్మం తీసుకున్న కారణాన్ని బట్టి కొట్టబడ్డాడు. Then he came to me and I told my wife to take him to Dambur and keep him there. మరి అతడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా భార్యతో చెప్పాను, తిరిగి ఈయన తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచమని చెప్పాను. So they said they have kidnapped our son. వాళ్ళన్నది ఏమిటంటే మా కొడుకుని ఈయన కిడ్నాప్ చేశాడని. The whole town turned against us. మరి పట్టణం అంతా మాకు వ్యతిరేకమైపోయింది. We are living in a rented house. మేమేమో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. They put lot of posters on the wall. మరి గోడల మీద అనేక పోస్టర్లు కూడా అంటించేశారు. They written so many complaints against me. నాకు వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు రాశారు. He says Pakistani spy. ఈయన పాకిస్తాన్ గుడాచారి అని. He is an agent of America. మరి అమెరికా యొక్క ఏజెంట్ అని చెప్పి selling people. మరి ప్రజలను అమ్ముతున్నాడని చెప్పి converting Hindus, Muslims and Sikh. మరి హైందవ మతస్థులను, మహమ్మదీయులను, సిక్కులను మత మార్పిడి చేస్తున్నాడని చెప్పి. They made my photo. నా ఫోటోను దాంట్లో పెట్టారు. And they put garland of shoes and so many other things on the photo in the neck. మరి ఆ ఫోటోలో ఉన్న నా మెడకు చెప్పుల దండలు, ఆ తర్వాత అన్ని గుచ్చి దండలు వేశారు. Thousands of posters in the whole city of Jammu. మరి జమ్మూ పట్టణంలో వేల కొలది పోస్టర్లు ఈ విధంగా అంటించబడ్డాయి. They all gathered, more than 10,000 people in the center near clock tower. మరి క్లాక్ టవర్ దగ్గర మరి 10,000 కంటే ఎక్కువ మంది జనాభా కూడుకున్నారు అక్కడ. Now the clock tower is not there. ఇప్పుడు క్లాక్ టవర్ అనేది లేదండి అక్కడ. So from there they had to march 1.5 kilometers to come to the place where I live. మరి అక్కడ నుండి 1.5 కిలోమీటర్ నేనున్న స్థలానికి వాళ్ళు నడిచి రావాలి. కిలోమీటర్ అండి. They were making slogans and everything. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అందరూ కూడా. Their plan was to strip me naked and kill me publicly. వాళ్ళ యొక్క ప్రణాళిక పథకం ఏంటంటే నన్ను దిగంబరునిగా చేసి అందరి ఎదుట చంపాలని చెప్పి. 1 month before, one low caste man skinned a cow, a dead cow. Removed the skin of a dead cow, a low caste man. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి యొక్క ఆవు చర్మాన్ని వాళ్ళు ఒలిచేశారు. No. So one cow fell dead. ఒక ఆవు పడిపోయిందండి అక్కడ. And a poor man came and removed the skin of that cow. మరి పేదవాడు వచ్చేమో ఆవు చర్మాన్ని ఒలిచేశాడు. They gathered together and brought him publicly and cut him into pieces publicly. మరి అలాంటి ఆ బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రజలందరూ ఎదుట ముక్కలుగా నరికేశారు. Police was also waiting. మరి పోలీసు వాళ్ళు కూడా చూస్తూ ఉండినారు. So no action against those crowd.
మరి దానికి వ్యతిరేకంగా ఎలాంటి మరి కార్యం జరగలేదు, శిక్ష తీసుకోలేదు. After 1.5 months this incident, మరి నెలన్నర అయిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. they wanted to cut me into pieces. వారు నన్ను ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నారు. Some people came and told me, run away from here. కొంతమంది వచ్చేది అన్నారు, ఇక్కడ నుండి పరిగెత్తుకొని పో అన్నారు. Go away from here. ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు. I said, okay, let me see. నేను అన్నాను, మంచిది చూద్దాంలే అన్నాను. So they are gathering there. I got the message. వాళ్ళందరూ కూడా అక్కడ కూడుకుంటున్నారా సమాచారం నాకు అందింది. Then I asked the father, what should I do? అప్పుడు నేను తండ్రిని అడిగాను, నాయన నేను ఏం చేయాలి? You said, go in the midst of them and arrest them all. ప్రభు అన్నాడు, నీవు వారి మధ్యలోనికి వెళ్ళి అందరిని కూడా బంధించేయమని చెప్పాడు. I put on a t-shirt. నేను ఒక టీ షర్ట్ ధరించుకున్నాను. On a scooter I went in the midst of them. మరి స్కూటర్ మీద వారి మధ్యలోకి వెళ్ళాను. Not publicly. మరి బహిరంగంగా కాదండి. And I said, in the name of Jesus, I arrest you. You will not move from here. నేను యేసు నామములో మిమ్మల్ని అందరినీ కూడా బంధిస్తున్నాను, ఎవరు కూడా ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదన్నాను. Nearly more than 10,000 people. సుమారుగా దగ్గర 10,000 మంది కంటే ఎక్కువ మంది They ప్రజలు. put red band, yellow band on their head also. మరి వారి తలలకు కాషాయ రంగు గుడ్డలు, తర్వాత పసుపు రంగు గుడ్డలు కట్టుకున్నారు. So many people. అనేక మంది ప్రజలు ఉన్నారు. I came back to my room. ఇక నేను నా రూమ్ కు తిరిగి వచ్చేసాను. After about half an hour, something happened. మరి అరగంట అయిన పిదప ఒకటి సంభవించింది. They were not able to move forward. వారు ఇక ముందుకు కదలలేకపోతున్నారు. So then there's one Dr. Gupta who was a leader. He's a medical college doctor. He was a leader to organize this against me. మరి డాక్టర్ గుప్తా గారు మెడికల్ కాలేజ్ ఇంజనీర్ గా ఉన్నారు. వాళ్లకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఆయన. He took a motorcycle and went little forward. ఆయన మోటార్ సైకిల్ తీసుకొని కొంచెం ముందుకు కదిలాడు. His head was hit on an electric post. ఆయన తలపై విద్యుత్ స్తంభానికి గుద్దుకుంది. He fell down. కింద పడిపోయాడు. His head was split. ఆయన తల పగిలిపోయింది. 2 dogs were there to eat all the brain. మరి 2 కుక్కలు అక్కడ ఉన్నాయి, ఆయన మెదడంతా తినేశాయి. So many people are seeing what happening. ఏమి సంభవిస్తుందో అక్కడ అనేక మంది ప్రజలు చూస్తుండినారు. Nobody bold enough to go forward. మరి ఎవరికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా ధైర్యం చాలడం లేదు. Nobody going forward to pick up that doctor. మరి ఎవరైనా వెళ్ళి డాక్టర్ను పట్టుకోవాలన్న ధైర్యం కూడా చేయడం లేదు. They see dog eating his brain. మరి వాళ్ళు చూస్తూ ఉండగానే కుక్కలు మెదడును తింటూ ఉన్నాయి. All frightened. అందరూ కూడా భయకంపితులైపోయారు. They started running away. మరి వాళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారు. ఇక I am not telling a borrowed story. నేనేదో అరువు తెచ్చుకున్న కథ మీకు చెప్పడం లేదు. What my father said. నా తండ్రి ఏమి చెప్పాడు? Go and arrest them. వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాడు. From there they did not move even an inch forward. అక్కడ నుండి వాళ్ళు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేకపోయారు. Their leader's head was split and his brain was eaten. మరి వాళ్ళ నాయకుని యొక్క తలనే పగిలిపోయి అతడి మెదడును కుక్కలు తింటూ ఉన్నాయి. Dead there itself. అక్కడికక్కడే చచ్చాడు. A medical doctor of college medical doctor. మరి మెడికల్ కాలేజ్ డాక్టర్ గారు ఆయన. Teaching people and also a doctor. మరి ప్రజలకు డాక్టర్ యొక్క వృత్తి గురించి నేర్పించేవాడు. Why this happened? ఎందుకని ఇలాగ సంభవించింది? If I got frightened, I would have run away from there. ఒకవేళ నేను భయపడిన వ్యక్తినవుతే అక్కడ నుండి పారిపోయి ఉండేవాణ్ణి. Because of the connection with the Father, no fear. తండ్రితో ఉన్న సంబంధాన్ని బట్టి నాకే భయం కలగలేదు. Now think this is God. ఈయన దేవుడు అనుకోండి, ఊహించుకోండి. What's your name? మీ పేరేంటి చెప్పండి. ఎవరిదైనా ఒక పేరు చెప్పండి. Solomon. This is Solomon. ఇది సాల్మోన్ అనుకోండి. This is God. ఈయన దేవుడు. This is Solomon. ఈయన ఈ వేలేమో సాలమోన్.
any problem that comes to this Solomon is known to this God? మరి ఏ సమస్య ఈ సాలమోనుకు వచ్చినా ఈ తలకాయ దేవుని తెలుస్తుందా? Huh? Whether it is a small problem or a big problem, this head knows it. మరి అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏమిటి తలకాయ తెలుసుకుంటుందా? But if this is Solomon, ఒకవేళ ఈ వేలు సాలమోను అనుకోండి, this is Solomon. ఈ వేలు సాలమోను అనుకోండి, This is God. ఈయన దేవుడు, Will he know it? ఈయన తెలుసుకుంటాడా? Solomon will have to cry. సాల్మోనిక ఏడవాల్సి ఉంటుంది. Solomon will have to sit on 10 days hunger strike, fasting. ఇక సాల్మోన్ గారు 10 రోజుల మరి నిరాహార దీక్షలో కూర్చోవాల్సి ఉంటుంది. ఇక Then only he will have to say again and again and again and again and again and again he will hear. ఇక ఈయన మాటి మాటికి ఇలాగే చెబుతూ పోతే అప్పుడు ఈయనకు తెలుస్తుంది. But if this is Solomon, కానీ ఈ వేలు సాలమోన్ అవుతే is it necessary to say? ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉందా? No. లేదండి. That is the relationship between us and God. అదే దేవునికి మనకును ఉన్న సంబంధం. We are baptized in one spirit. మనమందరము ఒక్కటే ఆత్మలో బాప్తిస్మం తీసుకున్నాం. The spirit in this brother, spirit in this sister, spirit in that person, one spirit. ఈ సహోదరుల్లో ఉన్న ఆత్మ, ఈ సహోదరులో ఉన్న ఆత్మ, ఆ సహోదరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. Not two spirit. రెండు ఆత్మలు కావండి. We are baptized into one spirit. మనమందరము ఒక్కటే ఆత్మలోనికి బాప్తిస్మము పొందితిమి. Through water baptism we put on one Christ. మరి నీటి బాప్తిసం ద్వారా ఒక్కడే క్రీస్తును ధరించుకున్నాం. But what is the problem? కానీ సమస్య ఎక్కడ వచ్చింది? Our self interrupts. మన స్వయం interrupts and disconnects us. మన స్వయమే మనను సంబంధము లేకుండా చేస్తుంది, మనను అభ్యంతరపరుస్తుంది. First century church was one body. ఆది శతాబ్దంలో ఉన్న సంఘం ఒక్కటే శరీరంగా ఉండింది. What is the proof? ఏమిటి రుజువు? They sold all what they had. వారికున్నదంతా కూడా అమ్మేసుకున్నారు. They did not keep there for children and for their grandchildren. మరి వారి పిల్లలకు, వారి మనమలకు, మనమరాలకు వాళ్ళు ఉంచుకోలేదు. One body. ఒక్కటే శరీరం. Then the glory of the Lord was revealed. అప్పుడు దేవుని మహిమ బయలుపరచబడింది. In these last days, one body system is being restored in the body of Christ. మరి ఈ ఆఖరి దినాల్లో దేవుని కుటుంబంలో ఒక్కటే శరీరముగా ఉండబోయే స్థితి రాబోతోంది. The God Spirit started moving. దేవుని ఆత్మ ఇప్పటికే సంచారం చేయడం మొదలు పెట్టాడు.